పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబ భూముల కబ్జా కలకలం రేపింది. కోట్ల విలువైన ఈ భూ వివాదంలో రెవెన్యూ విచారణలో కబ్జా నిజమని తేలిన నిందితులను అరెస్టు చేయడంలో అర్బన్ సీఐ శ్రీరామ్ నిర్లక్ష్యం వహించారు. ఈ కేసులో ఆయన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు రావడంతో డీఐజీ కోయ ప్రవీణ్ సీఐని కడప వీఆర్ కు బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేరు శ్రీరామ్. ఇతను పులివెందుల అర్బన్ సీఐ. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవ్వరి మాట వినకుండా సీతయ్యలాగా కఠినంగా వ్యవహరిస్తారనే పేరుంది. శ్రీరామ్ బాధ్యతలు చేపట్టాక గంజాయి, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు అదుపులోకి వచ్చాయని స్థానికంగా మంచి పేరుంది. అయితే వైఎస్ వివేక కుటుంబ భూముల కబ్జా కేసులో ఆయన తీరు పూర్తిగా మారటం చర్చనీయాంశంగా మారింది. పులివెందుల శివారు చిన్నరంగాపురంలో వైఎస్ వివేక కుటుంబానికి చెందిన భూమి ఉంది. ఇక్కడ సునీతారెడ్డి 3.5 కోట్లు వెచ్చించి ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించారు. దీనికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్ 160/1B లోని 3.33 ఎకరాల భూమిపై భూమాఫియా బ్యాచ్ కన్నేసింది. 2011 నుంచి సౌభాగ్యమ్మ పేరు మీద ఉన్న ఈ భూమిని ఈ ఏడాది జనవరిలో కబ్జా చేశారు. ఈ ప్రాంతంలో ఎకరా విలువ 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు పలుకుతోంది. ఈ భూమిని కబ్జా చేసిన కేటుగాళ్లు నకిలీ రికార్డులు సృష్టించారు. వెబ్లాండ్లో తప్పుడు ఖాతా నెంబర్లు చేర్చడమే కాకుండా దొంగ పాసు పుస్తకాలు కూడా తయారు చేసుకున్నారు. ఈ మోసాన్ని గమనించిన వైఎస్ సునీతారెడ్డి వెంటనే జిల్లా కలెక్టర్కు, స్థానిక ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీఓ చిన్నయ్య విచారణ జరిపి కబ్జా వాస్తవమని నిర్ధారించారు. ఆర్డీఓ విచారణ నివేదిక ఆధారంగా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కబ్జాకోరులపై కేసు నమోదు చేయడంలో సీఐ శ్రీరామ్ తీవ్రంగా జాప్యం చేశారు. ఎట్టకేలకు కేసు నమోదు చేసినప్పటికీ నిందితులను అరెస్ట్ చేయడంలో తీవ్రంగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. బాధితులు ప్రముఖులైన రెవెన్యూ అధికారుల ఫిర్యాదు ఉన్నా సీఐ చర్యలు తీసుకోకపోవటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ వ్యవహారంపై వైఎస్ సునీతారెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సీఐ శ్రీరామ్ను రాత్రికి రాత్రే కడప వీఆర్ కు బదిలీ చేశారు. అయితే వీఆర్ కు బదిలీ అయిన సీఐ ఇంకా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయకుండా పులివెందుల్లోనే ఉన్నారు. దీనిపై స్పందించిన డీఐజీ శ్రీరామ్ ఇంకా రిపోర్ట్ చేసుకోలేదని ధృవీకరించారు.